యూనియన్ బడ్జెట్ 2024లో భాగంగా ముద్రా లోన్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే చెప్తా. అండ్ దాంతో పాటు అసలు ముద్రా లోన్ అంటే ఏంటి, ఈ లోన్ ఎవరికి మాత్రమే ఇస్తారు, ఎటువంటి వ్యాపారాలకు మాత్రమే ఇస్తారు, అదేవిధంగా ఈ లోన్ ఖచ్చితంగా శాంక్షన్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు ఎలా అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ని మనమైతే సబ్మిట్ చేయాలి. అండ్ చాలామంది చెప్తున్నారు మేము బ్యాంక్ వెళ్ళి అడిగితే అసలు ముద్రాలోనే లేదు అని చెప్తున్నారు. ఏంటిది, నిజంగానే లేదా, ఉందా? ఇవన్నీ నేనైతే పిన్ టు పిన్ చెప్తా. అండ్ దాంతోపాటు ప్రాజెక్ట్ రిపోర్ట్, ఈ లోన్ మనకి శాంక్షన్ అవ్వాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ప్రాక్టికల్ గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి ముద్రా యోజన. అసలు ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. అర్థమైందా అండి? సో స్కీమ్ పేరు ప్రధానమంత్రి ముద్రా యోజన. ఈ పథకాన్ని ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 8, 2015లో స్టార్ట్ చేశారు. అసలు ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేదా ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారో, ఒకవేళ వాళ్ళ వద్ద డబ్బులు లేవనుకోండి పెట్టుబడికి, ఈ స్కీమ్ మనకైతే హెల్ప్ అవుతుంది. సో ఈ స్కీమ్లో భాగంగా ఎటువంటి హామీ లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా 10 lakhs వరకు లోన్ అయితే వస్తుంది. అర్థమైందా అండి? మీకు డౌట్ వచ్చే ఉంటుంది, మేము రీసెంట్గా బడ్జెట్ వీడియో చూసాం. ఆ వీడియోలో నిర్మలా సీతారామన్ గారు ఈ లిమిట్ని, మ్యాక్స్ లిమిట్ని 20 lakhsకి పెంచారు కదా అని చెప్పి. ఎస్, Mudra loans. The limit of Mudra loans will be enhanced to 20 lakh from the current 10 lakh. లిమిట్ అన్నది పెరిగింది, అదే అప్డేట్. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకు కూడా 20 lakhs వరకు లోన్ శాంక్షన్ అవుతుంది అనుకుంటున్నారు. కాదండి, ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకి 10 lakhsే. అర్థమైందా? వాళ్ళకి మ్యాక్స్ లిమిట్ 10 lakhsే. ఎవరైతే ఆల్రెడీ ఈ లోన్ తీసుకుని, అది కూడా తరుణ్ అండర్లో చెప్తాను. తరుణ్ అంటే ఏంటి, కిషోర్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తా. సో ఎవరైతే తరుణ్ అండర్లో, తరుణ్ అంటే 5 to 10 lakhs మిడిల్లో ఎవరైతే ఆల్రెడీ ముద్రా లోన్ తీసుకొని దీన్ని ఎవరైతే క్లియర్ చేసేస్తారో, ఎటువంటి డిలే లేకుండా, ఎటువంటి పెండింగ్ లేకుండా ఫుల్ లోన్ని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి సెకండ్ టైం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలా సెకండ్ టైం ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మ్యాక్స్ లిమిట్ 20 lakhs. సో ఎవరైతే ముద్రా లోన్కి ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకి మ్యాక్స్ లిమిట్ 10 lakhs. అది కూడా ఎటువంటి హామీ లేకుండా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా మనకైతే ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? సింపుల్, నాన్ కార్పొరేట్. అంటే మీరు కనుక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తానంటే ఇస్తుంది. అండ్ దాంతోపాటు నాన్ ఫార్మింగ్, మీరు కనుక ఈ లోన్ తీసుకొని వ్యవసాయాన్ని చేస్తానంటే ఇవ్వదు. చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే. ఇక్కడే ఉంది స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్. చిన్న చిన్న వ్యాపారాలకి మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ లోన్ని ఫస్ట్ టైం ఎవరైతే వ్యాపారాన్ని చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఇస్తారు. అదేవిధంగా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నారు, ఎప్పటి నుంచో బిజినెస్ని చేస్తున్నారు, దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి డబ్బులు లేవు, సో దానికి కూడా మీరైతే ముద్రా లోన్కి అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు బిజినెస్ ఐడియా ఉంది, ఒక టిఫిన్ సెంటర్ పెడితే బాగుంటుంది అని చెప్పి మీకైతే ఐడియా ఉంది, కానీ బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయలే, అసలు జస్ట్ ఐడియా మాత్రమే ఉంది. సో వెంటనే మీరు బ్యాంక్ వెళ్ళి, సార్ ఈ ప్లేస్లో నేను బిజినెస్ని స్టార్ట్ చేస్తా, టిఫిన్ సెంటర్ని, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత లోన్ కావాలి అని చెప్తే ఇస్తారు. సో అలా గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్కి ఇస్తారు. సో ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకి మ్యాక్స్ లిమిట్ 10 lakhsే. సో మన రిక్వైర్మెంట్, మన లోన్ రిక్వైర్మెంట్ 10 lakhs అయి ఉండాలి. మీరు ఒకవేళ ఆల్రెడీ బిజినెస్ ఉంది, దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా కూడా మన లోన్ రిక్వైర్మెంట్ 10 lakhs కంటే తక్కువే ఉండాలి. ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ లోన్ తీసుకుని కట్టేశారనుకోండి తరుణ్ అండర్లో, అలాంటప్పుడు మీకు మ్యాక్స్ లిమిట్ 20 lakhs అనమాట. క్లియర్? మీకు డౌట్ వచ్చే ఉంటుంది అసలు ఎలాంటి వ్యాపారాలకి ఈ లోన్ మనకైతే ఇస్తారు చెప్తా. ఆల్రెడీ చెప్పా, చిన్న చిన్న వ్యాపారాలు మాత్రమే. ఎగ్జాంపుల్గా కమర్షియల్ వెహికల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్. ఒక ట్రాక్టర్ని కొనుక్కొని కమర్షియల్గా మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఎస్ ఇస్తారు. కానీ ట్రాక్టర్ రిక్వైర్మెంట్, ఆ లోన్ రిక్వైర్మెంట్ 10 lakhs కంటే తక్కువ ఉండాలి. అండ్ పవర్ ట్రిల్లర్స్ అండ్ ట్రాక్టర్ ట్రాలీస్ అనమాట. సో వీటిని కూడా మనమైతే కొనుక్కోవచ్చు. సెకండ్ వన్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. ఎగ్జాంపుల్గా ఆటో కొనుక్కోవచ్చు, అదేవిధంగా క్యాబ్, కార్ కొనుక్కోవచ్చు. కానీ
దాన్ని కమర్షియల్గా మాత్రమే వాడాలి. ఎల్లో బోర్డ్ అర్థమైందా అండి? అదేవిధంగా ట్రక్ ఆటో కొనుక్కోవచ్చు అండ్ టాటా ఏసీ కొనుక్కోవచ్చు. అంతేగాని పెద్ద పెద్ద లారీలు ఇవన్నీ రావు. 10 lakhs కంటే తక్కువే రిక్వైర్మెంట్ ఉండాలి. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్, నేను సలూన్ పెట్టుకుంటా లోన్ తీసుకొని, ఎస్, బట్ మీకంటూ నాలెడ్జ్ ఉండాలి దీని గురించి. అదేవిధంగా జిమ్ పెట్టుకోవచ్చు, స్వీట్ షాప్ పెట్టుకోవచ్చు, బ్యూటీ పార్లర్, టీ షాప్, టిఫిన్ సెంటర్, సైకిల్ అండ్ బైక్ రిపేర్ సెంటర్, ఇవన్నీ పెట్టుకోవచ్చు. అర్థమైందండి? సో వీటికి మీరైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేసి బ్యాంక్ మేనేజర్ చేతిలో పెట్టాలి. అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఏంటో చెప్తా తర్వాత. అండ్ అదేవిధంగా ప్లాంట్ అండ్ మెషినరీ, ఎగ్జాంపుల్గా పాపడ్ మేకింగ్ బిజినెస్ చేస్తాను, ఐడియా ఉంది, ఎలా చేయాలో తెలుసు అంటే ఖచ్చితంగా లోన్ అయితే ఇస్తారనమాట. అదేవిధంగా జామ్ మేకింగ్, బ్రెడ్ అండ్ బన్ మేకింగ్, ఐస్ క్రీమ్ మేకింగ్, క్యాటరింగ్, ఇలాంటి వ్యాపారాలు మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అగ్రి ఎలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ ఫార్మింగ్, మీరు కోళ్ల ఫారం పెడతానంటే ఖచ్చితంగా బ్యాంకు మేనేజర్ లోన్ ఇస్తాడు. అదేవిధంగా డైరీ ఫార్మింగ్, బీ కీపింగ్, ఫిషరీ. కానీ వీటి మీద మీకైతే నాలెడ్జ్ అన్నది ఉండాలి. అది చూసిన తర్వాతే బ్యాంక్ మేనేజర్ మీకైతే లోన్ని శాంక్షన్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా హ్యాండ్లూమ్ కావచ్చు, ఖాదీ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కావచ్చు. అంటే మీకు బ్యాగులు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసు, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ లోన్ని ఎవరు ఇస్తారు? బ్యాంక్స్. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు మీకైతే ఈ లోన్ని ప్రొవైడ్ చేస్తాయి. మీకు డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి మీరు టైప్ చేయొచ్చు, లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఆఫరింగ్ ముద్రా లోన్, ఇదిగోండి లిస్ట్. సో ఇవన్నీ బ్యాంక్స్ అనమాట. ఓకేనా? మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా, ఇదిగోండి ఇవన్నీ బ్యాంకులు. ఎన్ని ఉన్నాయి? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వచ్చేసి టోటల్గా 27. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, దెనా బ్యాంకు, ఐడిబిఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, అదేవిధంగా యుకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇవన్నీ ఈ బ్యాంకుల్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు, లోన్ అన్నది వస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ కావచ్చు, కర్ణాటక బ్యాంక్ కావచ్చు, కోటక్ మహీంద్రా కావచ్చు, సౌత్ ఇండియన్ బ్యాంక్ కావచ్చు, ఎస్ బ్యాంక్ కావచ్చు, ఐడిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇలా 18 బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో ఈ బ్యాంక్స్కి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి. నన్ను అడిగినట్లయితే వీటన్నిటితో కంపేర్ చేస్తే వీటిల్లోనే బెస్ట్. ఏవి? ఫస్ట్ ప్రిఫరెన్సు మీరైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఇవ్వండి. సెకండ్ ప్రిఫరెన్సు మీరైతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి ఇచ్చుకోవచ్చు అనమాట. మీరు అడగొచ్చు, బాగానే చెప్తున్నారు, మేము వెళ్ళాం ఈ బ్యాంకుల్లో ఒక బ్యాంక్ వెళ్ళాం, కానీ వెళ్ళగానే బ్యాంకు మేనేజరు ఏం చెప్తున్నారండి, ముద్ర లోనా? ఆ లోనే లేదు. ఎవరు చెప్పారు? ఏంటి కౌశిక్? ఛా, అది ఫేక్ వీడియో అనుంటారు. అన్నారా? ప్రూఫ్ అండి, ఇది ప్రభుత్వ వెబ్సైట్, నా వెబ్సైట్ కాదు. ఇందులో డేటా చూద్దాం. ఓకేనా? ఈ ఫినాన్షియల్ ఇయర్ అనగా 2024-25లో ఎంతమందికి ఈ లోన్ శాంక్షన్ అయిందో చూద్దాం. ఇదిగోండి 24-25లో చూసుకున్నట్లయితే ఎంత? 1,13,79,665 లోన్స్ అనేవి శాంక్షన్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్లో. అర్థమైందా అండి? ఈ వీడియో చేసే ముందు కూడా చాలామంది బ్యాంకు మేనేజర్స్కి నేనైతే కాల్ చేశా. వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎస్ ఇస్తూ ఉన్నాం. ఎవరైతే కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్తో, కరెక్ట్ అయిన డేటాతో వస్తున్నారో, ఎవరికైతే రిక్వైర్మెంట్ నిజంగా ఉందో వాళ్ళకి లోన్ అయితే మేము ఇస్తూ ఉన్నాం. కొందరికి ఇవ్వట్లా, ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి మేమైతే లోన్ ఇవ్వట్లా అని చెప్తున్నారు. సో ఈ ముద్ర లోన్ ఉంది, లేదు అని చెప్పి ఎవరైనా చెప్తే నమ్మకండి. ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి ఈ లోన్ అయితే రాదు. కొందరు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి అప్పు ఉంటుంది, ఒక 10 lakhs 8 lakhs అప్పు ఉంటుంది. ఆ అప్పుని తీర్చడానికి ఈ లోన్కి అప్లై చేస్తున్నారు. ఎవరిస్తారండి? ఇదేంటి? బిజినెస్ లోన్. ఎవరికైతే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి లేదా ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి లోన్ కావాలో వాళ్ళకి మాత్రమే ఈ లోన్ వస్తుంది. అంతేగాని ఎవడికి అప్పు ఉన్నానో వాళ్ళు అస్తమట్టు ఫోన్ చేస్తున్నారో ఈ లోన్ తీసుకొని, ఈ ముద్ర లోన్ తీసుకొని వాళ్ళకి కట్టేస్తానంటే ఇవ్వరు. అలాంటి వాళ్ళకి ఈ లోనే లేదు, ఈ స్కీమే లేదని చెప్తున్నారు బ్యాంక్ మేనేజర్లు. ఎవరైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, ఒక మంచి బిజినెస్ ఐడియా లేకుండా ఎవరైతే బ్యాంక్ వెళ్ళి ఈ లోన్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఆన్సర్, బ్యాంకు మేనేజర్లు చెప్పే ఆన్సర్ ఒకటే, ఈ స్కీమే లేదు. వాళ్ళు అంటారు, కౌశిక్ చెప్పాడండి. అప్పుడు బ్యాంక్ మేనేజర్లు, కౌశిక్ ఎవరు? ఈ లోనా? ఫేక్ ఇది అని చెప్తున్నారు. అర్థమైందా అండి? సో ఈ లోన్ అయితే ఉంది. ఆల్రెడీ ఇంతమందికి ఈ ఫినాన్షియల్ ఇయర్లో ఈ లోన్ శాంక్షన్ అయింది. సో చూడొచ్చు మీరు, ఎన్ని కోట్లు అమౌంట్ శాంక్షన్డ్, ఇన్ని కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి.
అమౌంట్ డిస్బర్స్డ్. సో ఇంతమందికి ఇన్ని కోట్లు ఆల్రెడీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడింది. అర్థమైందా అండి? సో కొన్నిసార్లు బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా వెయ్యరు. ఎగ్జాంపుల్గా మీరు ఒక క్యాబ్ కొంటున్నారు, కార్ కమర్షియల్గా. సో మీకు ఇవ్వరు డబ్బు, ఆ షోరూమ్ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు బ్యాంక్ మేనేజర్. అర్థమైందా అండి? సో ఈ విధంగా ఈ లోన్ అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. ఇది ఫేక్ కాదు, ఈ స్కీమ్ అయితే ఖచ్చితంగా ఉంది. క్లియర్? సో బిజినెస్ని స్టార్ట్ చేయడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పెండ్ చేయడానికి మాత్రమే ఈ లోన్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ వెళ్ళారు, మీ బిజినెస్ ఐడియాని చెప్పారు, ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి. ఈ బిజినెస్ ఐడియా బ్యాంకు మేనేజర్కి నచ్చితే మాత్రమే లోన్ ఇస్తాడు. బ్యాంకు మేనేజర్కి ఈ బిజినెస్ ఫ్యూచర్లో నడవద్దు అనిపిస్తే అప్పుడు కూడా బ్యాంకు మేనేజర్ లోన్ ఇవ్వడు, రిజెక్ట్. అర్థమైందా అండి? సో బ్యాంకు మేనేజర్కి మీ బిజినెస్ ఐడియా నచ్చాలి, మీకు నాలెడ్జ్ ఉండాలి. క్వశ్చన్స్ అడుగుతాడు, ఏంటండి మీకు నాలెడ్జ్ ఉందా, మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఎలా అమ్ముతారు, ఇవన్నీ అడుగుతాడు బ్యాంక్ మేనేజర్. వీటికి సరిగ్గా సమాధానం చెప్తే మాత్రమే లోన్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. సో బిజినెస్ ఐడియా నచ్చింది, అంతా ఓకే, చూశాడు, పలానా చోట వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను చెప్పి మీరు చెప్పారు. అక్కడికి బ్యాంకు మేనేజర్ వస్తాడు, A to Z చూస్తాడు. వేరే వాళ్ళు ఆల్రెడీ ఆ బిజినెస్ని చేస్తూ ఉన్నారా లేదా, మార్కెటింగ్ అవుతుందా, సేల్స్ అవుతాయా, అంతా చూసి నచ్చితే అప్పుడు మాత్రమే అప్రూవ్. అర్థమైందా అండి? సో అప్రూవ్ అయిన తర్వాత టెన్యూర్ ఎంత, లోన్ టెన్యూర్ 7 years, అప్ టు 7 years. ఫర్ ఎగ్జాంపుల్ 5 years చాలా బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. 5 years లోపు మనమైతే ఈ లోన్ని కట్టేయాలి. సో కట్టేసిన తర్వాత కావాలంటే రెండోసారి 20 lakhs వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ వడ్డీ ఎంత, రూపాయి వడ్డీకి ఈ లోన్ మనకైతే వస్తుంది. సో చాలా బ్యాంకులు 10%, 11, 12 ఈ విధంగా ఛార్జ్ చేస్తున్నాయి. క్లియర్? సో ఈ లోన్ 3 categories. ఒకటి శిశు, సెకండ్ వన్ కిషోర్, థర్డ్ వన్ తరుణ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కనుక 50,000 లోపు లోన్ శాంక్షన్ అయితే మనకి శిశు అండర్లో లోన్ వస్తుంది. ఇవి 3 ముద్ర లోన్లో భాగం. సో మనకి కనుక 50,000 లోపు లోన్ మన చేతికి వస్తే అది శిశు లోన్. అదే మనకి కనుక 50,000 నుండి 5 lakhs మిడిల్లో లోన్ చేతికి వస్తే అది కిషోర్ అండర్లో వచ్చినట్టు. అదే మనకి కనుక 5 lakhs నుండి 10 lakhs లోపు లోన్ శాంక్షన్ అయితే అది తరుణ్ అండర్లో వచ్చినట్టు. అర్థమైందా అండి? సో ఎవరైతే ఆల్రెడీ తరుణ్ అండర్లో లోన్ తీసుకుని ఫుల్ పేమెంట్ వెనక్కి కట్టేస్తారో వాళ్ళకి ఛాన్స్ ఉంది రెండోసారి అప్లై చేసుకోవడానికి. సో వాళ్ళకి మ్యాక్స్ లిమిట్ 20 lakhs. అర్థమైందా అండి? సో మీరు దీనిలో లోన్ తీసుకొని వెనక్కి కట్టేసిన రెండోసారి 20 lakhs వరకు లోన్ అప్లై చేసుకోవడానికి లేదు. ఓన్లీ తరుణ్లో మాత్రమే లోన్ తీసుకుని మీరు కనుక ఆన్ టైంలో వెనక్కి కట్టేస్తే కంప్లీట్గా లోన్, అప్పుడు 20 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్. ఎటువంటి డాక్యుమెంట్స్ మనమైతే బ్యాంకులో సబ్మిట్ చేయాలి? ఫస్ట్ వన్ ఐడెంటిటీ ప్రూఫ్. సో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఏదొకటి. సెకండ్ వన్ అడ్రస్ ప్రూఫ్, మీరు ఎక్కడ ఉంటున్నారో ప్రూఫ్ అనమాట. సో దానికోసం రేషన్ కార్డ్ చాలు. అదే ఆల్రెడీ మీరు కనుక ఒక బిజినెస్ చేద్దామని ఒక షాప్ని రెంట్కి తీసుకుంటే ఆ రెంటల్ అగ్రిమెంట్, బిజినెస్ అడ్రస్ ప్రూఫ్ కూడా మనమైతే ఇవ్వాలి. సో దానికి రెంటల్ అగ్రిమెంట్ మీరైతే ఇవ్వచ్చు. అండ్ లాస్ట్ 6 months యొక్క బ్యాంక్ స్టేట్మెంట్. సో మీరు ఏ బ్యాంకులో అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉంటారో ఆ ప్రూఫ్ అనమాట. లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ని మీరైతే ఇవ్వాలి. అదేవిధంగా లాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్. మనకి లాస్ట్ 3 yearsగా ఎంత ఆదాయం వచ్చిందో మనమైతే చూపించాలి. అదేవిధంగా మీరు ఆల్రెడీ బిజినెస్ని చేస్తున్నారు, దాన్ని ఎక్స్పెండ్ చేయడానికి లోన్ కావాలి. సో అలాంటప్పుడు లాస్ట్ 2 years బ్యాలెన్స్ షీట్. సో ఆ బిజినెస్కి ఎంత ప్రాఫిట్ అనేది వచ్చిందో చూపించాలి. అదేవిధంగా ఆ బిజినెస్ ప్రూఫ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ MOA, అదేవిధంగా పార్ట్నర్షిప్ డీడ్, ఇవన్నీ మీరైతే సబ్మిట్ చేయాలి. వీటితో పాటు మెయిన్ థింగ్, ఇవన్నీ నథింగ్, వీటితో పాటు మెయిన్ థింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇది మ్యాండేటరీ. అర్థమైందా అండి? ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఏ బ్యాంకు మేనేజరు మీకైతే లోన్ ఇవ్వడు. మీరు కనుక ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి, సార్ నాకు లోన్ కావాలి, ముద్రా లోన్ అంటే బయటికి వెళ్ళిపో, ఆ లోనే లేదని చెప్తాడు. మీరు కనుక ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చేతిలో పెట్టుకొని, సార్ నాకు ముద్రా లోన్ కావాలి, ఇదిగోండి ప్రాజెక్ట్ రిపోర్ట్, ఈ బిజినెస్ని నేనైతే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఆయన చేతిలో పెడితే, సార్ కూర్చోండి సార్ మాట్లాడుకుందాం అని చెప్పి కూర్చోబెడతాడు. అదే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా వెళ్ళారనుకోండి, కథం. అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా మీకైతే చూపిస్తా. సో అసలు మీకు కనుక శాంపుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కావాలంటే ఏమని టైప్ చేయాలో నేను చూపిస్తా. ఇదిగోండి గూగుల్ ఓపెన్ చేసి ముద్రా లోన్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అని చెప్పి కొట్టండి. ఇదిగోండి ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్. ఇవన్నీ
శాంపుల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనమాట ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి ఇవి. ఇక్కడ మీరైతే కంపేర్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ అప్రూవ్ అయిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్. అర్థమైందండి? బ్యాంకు మేనేజర్లు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ని చూసి లోన్ అయితే శాంక్షన్ చేశారు. శాంపుల్గా మనమైతే ఫ్లోర్ మిల్, పిండి మిల్లు, దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ఉండాలో చూద్దాం. సో ఇలా ఉండాలన్నమాట. ఇంట్రడక్షన్ కావచ్చు, మార్కెట్ పొటెన్షియల్ కావచ్చు, అండ్ లొకేషన్ కావచ్చు, A to Z. ఇది మెయిన్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్. సో ఎంత లోన్ కావాలి, ఆ డబ్బుతో ఏం చేస్తారు, ఏం కొంటారు, దాన్ని అయితే మనం ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ క్యాపిటల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, 100 స్క్వేర్ మీటర్ ఏరియా, రెంట్. సో రెంట్ ఎంత కింద ఎక్కడో ఉండే ఉంటుంది. ఇదిగోండి బిల్డింగ్ 25,000 రెంట్ అంట. ఓకేనా? నార్మల్గా అయితే ఇక్కడ వేయాలి 25,000 అని చెప్పి. అండ్ మెయిన్ థింగ్ ప్లాంట్ అండ్ మెషినరీ. సో మనం కనుక పిండి మిల్లుని స్టార్ట్ చేయాలంటే మెషినరీ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ పల్వరైజర్ విత్ యాక్సరీస్. సో 16,600. సెకండ్ వన్ డబుల్ స్టేజ్ పల్వరైజర్ 17,800. ఇవన్నీ మెషిన్స్ అనమాట, పిండిని ఆడించే మెషిన్స్. అర్థమైందా అండి? అండ్ థర్డ్ వన్ రోస్టర్. ఇది కూడా అదే, సేమ్ అలాంటిదే. అండ్ గ్యాస్ కావచ్చు, వెయింగ్ బ్యాలెన్స్ కావచ్చు, సీలింగ్ మెషిన్ కావచ్చు, వెజల్స్ కావచ్చు, అంతా కలిపి అన్నీ కలిపి 1,25,000. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్, అంటే బిజినెస్ని రన్ చేయడానికి కావాల్సిన ఖర్చు. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ 50,000, వేజెస్ అనగా ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా జీతాలు మనమైతే ఇవ్వాలి ప్రతి నెల. వేజెస్, అదేవిధంగా కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు అంతా కలిపి 1,00,000. సో టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్, బిల్డింగ్ చెప్పా, రెంట్ 25,000 అని చెప్పి 25,000. మెషినరీ 1,25,000 ఇక్కడ ఉంది, ఇదిగోండి 1,25,000 అన్నీ కలిపి. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్, బిజినెస్ని రన్ చేయడానికి కావాల్సిన ఖర్చు. సో 1,00,000. ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి అయ్యే ఖర్చు 2,50,000. ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పి మీరైతే మెన్షన్ చేశారు. సో ఎంతైతే ఖర్చు అవుతుందో అంత లోన్ ఇస్తుందా బ్యాంకు? ఇవ్వదు, కొంచెం మనమైతే భరించాలి. సో వీడు చూసుకున్నట్లయితే ఇదిగోండి 2,50,000 టోటల్ కదా. ఈ 2,50,000లో 1,25,000 వీడు భరిస్తూ ఉన్నాడు. 1,25,000 మాత్రమే లోన్కి అప్లై చేస్తూ ఉన్నాడు. బిజినెస్ లోన్ అనగా ముద్ర లోన్కి అప్లై చేస్తున్నాడు. అర్థమైందా అండి? సో ఈ విధంగా మనమైతే కాస్త పెట్టుకోవాలి. అంత లోన్ కావాలంటే ఇవ్వరు. అర్థమైందా అండి? సో అదేవిధంగా ఫ్యూచర్లో లోన్ వచ్చిన తర్వాత ఎంతవరకు మనకి లాభం, ప్రతి నెల నెట్ ప్రాఫిట్ ఎంతవరకు రావచ్చో కూడా మనమైతే చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి సేల్స్ టర్న్ ఓవర్ ఎంత, ఎక్స్పెక్టెడ్ సేల్స్ టర్న్ ఓవర్ పర్ మంత్ చూసుకున్నట్లయితే 1,15,000 అంట. సో ప్రతి నెల 1,15,000 బిజినెస్ అన్నది జరగవచ్చు అని చెప్పి మెన్షన్ చేశాడు. ఇది ప్రాఫిటా? ప్రాఫిట్ కాదు, ఖర్చు ఉంటుంది. ఖర్చు ఎంత? ఇదిగోండి వర్కింగ్ క్యాపిటల్ 1,00,000 ఖర్చు అవుతుంది. సో నేను 5,000 వరకు ఈఎంఐ కట్టగలను, కానీ నా టర్న్ ఓవర్ 1,15,000. సో టర్న్ ఓవర్ నుండి ఈ ఖర్చు తీసేస్తే నాకు మిగిలే ప్రాఫిట్ 10,000. ప్రతి నెల 10,000 ప్రాఫిట్ నాకైతే వస్తుంది ఈ మిల్లు ద్వారా అని చెప్పి మీరైతే చూపిస్తున్నట్లు. ఇది చాలు, దీన్నే ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. సో ఇంత కనుక మీరు మెన్షన్ చేసి బ్యాంకు మేనేజర్ చేతిలో పెడితే బ్యాంకు మేనేజర్ వచ్చి చూస్తాడనమాట, ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సర్లే నువ్వు బాగానే చెప్పావు, ఇంత టర్న్ ఓవర్ జరుగుద్ది అని చెప్పి, ఏ విధంగా అమ్ముతావు, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటావు అన్నీ అడుగుతాడు. మనం కనుక కరెక్ట్గా చెప్తే బ్యాంకు మేనేజర్ ఖచ్చితంగా ఈ లోన్ని శాంక్షన్ చేస్తాడు. ఇది ప్రాజెక్ట్ రిపోర్ట్. అర్థమైందా అండి? ఇంత డీటెయిల్డ్గా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే మనకైతే లోన్ అన్నది వస్తుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఎలా అప్లై చేయాలి, ఆఫ్లైన్ ఆన్లైన్. ఇదిగోండి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఎలా, ప్రాక్టికల్గా మీకైతే చూపిస్తా. సింపుల్, గూగుల్లోకి వెళ్ళి ముద్ర లోన్ అని చెప్పి కొట్టండి, వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇందులోనే ఇదిగోండి ఈ వెబ్సైట్ ఉందా, ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఇది అసలైంది. అప్లై చేయాలంటే ఇందులోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత డౌన్ ముద్ర కనిపించిందా, అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టైం ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడానికి లోన్ కావాలనుకోండి, ఇది న్యూ ఎంటర్ప్రెన్యూర్. అదే ఆల్రెడీ బిజినెస్ ఉంది దాన్ని ఎక్స్పెండ్ చేయడానికి లోన్ కావాలంటే ఇది ఎగ్జిస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం క్లిక్, మీ నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఓటీపీ. నెక్స్ట్ వచ్చేసి మీ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, A to Z, అసలు ఏం బిజినెస్ అన్నీ అడుగుతుంది. అన్నీ మీరైతే ఎంటర్ చేయాలి. ఏ బ్యాంక్ నుండి లోన్ కావాలి అది అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ చేయండి. ఏ బ్రాంచ్ నుండి కావాలి, మీ ఊర్లో బ్రాంచ్ ఉంది, బ్యాంక్ మేనేజర్ బాగా తెలుసు అనుకోండి, ఆ బ్రాంచ్ యొక్క IFSC కోడ్ని ఎంటర్ చేయండి. ఆ IFSC కోడ్ని ఎంటర్ చేయగానే వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది బ్యాంకు వాళ్ళకి. సో బ్యాంకు మేనేజర్కి క్లియర్గా కనిపిస్తుంది
ఈ వ్యక్తి ఈ బ్రాంచ్ నుండి ముద్ర లోన్ కావాలని చెప్పి ఎంటర్ చేశాడు అని చెప్పి అప్లికేషన్ ఫామ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ని తీసుకెళ్ళి బ్యాంక్కి వెళ్తే చాలు. ఇదంతా వద్దండి, ఎందుకు ఆన్లైన్, ఇదంతా వద్దు, మేము డైరెక్ట్గా వెళ్తాం అనుకున్నట్లయితే సింపుల్. ఆల్రెడీ డాక్యుమెంట్స్ చెప్పా, మెయిన్ థింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని మీరైతే బ్యాంకుకి డైరెక్ట్గా వెళ్ళండి. సో బ్యాంక్ మేనేజర్ అన్నీ అడుగుతాడు, క్వశ్చన్స్ అడుగుతాడు, అంతా ఓకే అనుకుంటే లోన్ అప్రూవ్. అర్థమైందండి? సో లోన్ అప్రూవ్ అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది, బ్యాంక్ మేనేజర్ చేతుల్లో కాదు. మీకంటూ మంచి బిజినెస్ ఐడియా ఉండాలి, అది ఫ్యూచర్లో సక్సెస్ అయింది అని చెప్పి బ్యాంక్ మేనేజర్కి అనిపించాలి. క్లియర్? అండ్ అదేవిధంగా ఈ వీడియోని ఎండ్ చేసే ముందు మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఒకటి, టర్మ్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కష్టపడుతూ ఉన్నాం, ఫ్యూచర్లో మనకి ఏదైనా జరిగితే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు సంపాదిస్తూ ఉన్నాం, వాళ్ళు మంచిగా ఉన్నారు, పిల్లలు మంచి స్కూల్కి వెళ్తూ ఉన్నారు, మన పేరెంట్స్ మంచి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉన్నారు, ఎందుకంటే మనం సంపాదిస్తూ ఉన్నాం. సో కుటుంబ పెద్ద చనిపోతే ఫ్యూచర్లో ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. సో అందుకనే ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం కనుక 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఆ బీమా సంస్థ 2 కోట్లు ఇస్తుంది. మీరు అడగొచ్చు ఎలా తీసుకోవాలి, నేను పక్కన లింక్ ఇచ్చా కామెంట్స్లో, అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఒక ప్లాట్ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు, చాలా కంపెనీస్కి సంబంధించిన పాలసీలు ఉంటాయి. కంపేర్ చేసుకొని మంచి పాలసీని మీరైతే తీసుకోవచ్చు అనమాట. 2 కోట్ల టర్మ్ ప్లాన్, ఒకవేళ మీ ఏజ్ అన్నది చాలా తక్కువ అనుకోండి, మంత్కి 600 to 700 మాత్రమే ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్లో 24/7 క్లైమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏదైనా జరిగితే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారనమాట. అదేవిధంగా మనకి 80 years వచ్చేంత వరకు టర్మ్ ప్లాన్ని తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం టర్మ్ ప్లాన్ తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనకైతే వస్తుంది. అండ్ అదేవిధంగా 59 క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ కూడా ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్ పక్కన డిస్క్రిప్షన్లో ఇచ్చా. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మంచిగా డబ్బుని సేవ్ చేసుకున్నాం, బయటికి వెళ్ళాం, చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పెట్టారు, ఖర్చు అయింది, 5 lakhs అయింది. ఒకవేళ మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదనుకోండి, ఆ 5 lakhs మనమే భరించాలి, మన సేవింగ్స్ నుంచి తీసి కట్టాలి. అదే మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే ఎంతైతే ఖర్చు అయిందో హాస్పిటల్లో, ఆ ఖర్చు అంతా బీమా సంస్థ చూసుకుంటుంది. సో దానికి కూడా లింక్ ఇచ్చా పక్కన, కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది ఆన్లైన్ కాబట్టి మీకైతే డిస్కౌంట్ అనేది లభిస్తుంది, అది కూడా 25% వరకు డిస్కౌంట్ అనమాట. ఆఫ్లైన్లో కొనుక్కుంటే ప్రైస్ ఎక్కువ, అదే ఆన్లైన్లో కొనుక్కుంటే 25% వరకు మనకైతే డిస్కౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్కి 1 కోటి ప్రీమియం పెట్టుకున్నాం అనుకోండి, మన ఏజ్ అనేది తక్కువైతే మంత్కి 390 మాత్రమే. సో ఎటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఇవేమీ అవసరం లేదు, క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా మీ డీటెయిల్స్ అని ఇచ్చి కొనుక్కోవచ్చు. అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్ దీనికి కూడా ఉంది, దీనికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అదేవిధంగా 30 minutesలో క్లైమ్ సపోర్ట్ అనేది మనకైతే లభిస్తుంది. 30 minutesలో క్లైమ్ అనేది రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ని తీసుకుందాం అనుకున్నట్లయితే పక్కన డిస్క్రిప్షన్లో, అదేవిధంగా పక్కన కామెంట్స్లో లింక్స్ ఇచ్చా, కావాలంటే డైరెక్ట్గా కొనుక్కోండి. సో మీకు పూర్తి సమాచారం కావాలంటే, ఇంకా పూర్తి సమాచారం కావాలి, ఎలా అప్లై చేయాలి, ఇదంతా ప్రాక్టికల్గా కావాలి అనుకున్నట్లయితే ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందండి. అసలేంటి ఫ్రీడమ్ యాప్? ఫ్రీడమ్ యాప్లో ముద్ర లోన్ గురించి A to Z సమాచారం ఉంటుంది, అంతేగాని ఫ్రీడమ్ యాప్ అనేది ముద్ర లోన్ ఇవ్వదు. అర్థమైందా అండి? ఫ్రీడమ్ యాప్ ముద్ర లోన్ని ఇవ్వదు. ఓన్లీ ముద్ర లోన్కి ఎలా అప్లై చేయాలి, ఎలా తీసుకోవాలి, ఖచ్చితంగా లోన్ శాంక్షన్ కావాలంటే ఎలా, ఇదంతా గైడెన్స్ ఉంటుంది. కోర్స్ రూపంలో. మీకు ఇంకా డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఫ్రీడమ్ యాప్ అన్నది ఎలా ఉంటుంది, అందులో కోర్సులు ఎలా ఉంటాయని చెప్పి మీకు చూపిస్తా. సో ఏం లేదండి, ఆల్రెడీ లింక్ ఇచ్చా కింద డిస్క్రిప్షన్లో, డైరెక్ట్గా ముద్ర లోన్ కోర్సే ఇచ్చా లింకు. సో క్లిక్ చేసి మీరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ కోర్స్ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రీడమ్ యాప్ నేను జస్ట్ వెబ్సైట్లో చూపిస్తూ ఉన్నా, మీరు కావాలంటే యాప్లో చూసుకోండి. సెర్చ్లోకి వెళ్ళి ముద్ర లోన్ చెప్పి కొట్టండి. ఇది కోర్స్ అనమాట. నార్మల్గా 1200, సో డిస్కౌంట్ ప్రెజెంట్ అయితే ఉంది, చూపిస్తున్నా ఇదివ్వండి, 50% డిస్కౌంట్ అనమాట. సో మీకు 599కే ఈ కోర్స్ అన్నది ఉంటుంది. ఓన్లీ ముద్రలోనే కాదు, ప్రతి దాని గురించి కోర్సు ఉంటుంది అనమాట, అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్ అనమాట. సో స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్ కోర్సు, ప్రతిదీ. సో ఈ కోర్స్ గురించి కూడా మీరైతే నేర్చుకోవచ్చు అనమాట, మ్యూచువల్ ఫండ్స్ గురించి A to Z. అదేవిధంగా స్టాక్ మార్కెట్ గురించి కోర్స్ ఉంది. ఇలా ప్రతి దాని గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంటుంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ముద్ర లోన్ గురించి మరింత సమాచారం కావాలంటే పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, డైరెక్ట్గా ముద్ర లోన్ కోర్స్ది. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది ముద్ర లోన్ కోర్స్ది. ఇప్పుడే చూడండి, A to Z నేర్చుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.